పాత జ్యువెల్లరీని కొత్తగా కన్వర్ట్ చేయడం అనేది ప్రెజెంట్ బాగా ట్రెండింగ్ కదా! సో, మీరు కూడా ఇలాంటి పేజ్ కోసం చూస్తుంటే మా పేజ్‌ని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్‌లోకెళ్తే పాలకొల్లు నుంచి మాకొక క్లయింట్ తీసుకొచ్చి వాళ్ళ ఓల్డ్ జ్యువెల్లరీనైతే ఇచ్చారు. ఇందులో ఉన్న పెండెంట్‌ని మీరు సరిగ్గా గమనిస్తే మనం చేసిన మార్పులు మీకు బాగా అర్థమవుతాయి. వాళ్ళు ఒక గోల్డ్ బీడ్ చైన్, అలాగే ఈ పెండెంట్‌ని ఇచ్చారనమాట. దీంట్లో కింద సింగిల్ పాలున్న ప్లేస్‌లో 8 పర్ల్స్‌ని అమర్చి, వాళ్ళ జ్యువెల్లరీకి ఉన్న కుందన్ స్టోన్స్‌ని జాగ్రత్తగా తీసి, మళ్ళీ జాగ్రత్తగా అదే ప్లేస్‌లో అమర్చాము. సో, ఇప్పుడు ఈ పెండెంట్‌లో స్పెషాలిటీ ఏంటి మీరు చేసిందనుకుంటే, ఈ పెండెంట్‌ని మీరు మల్టీ పర్పస్‌గా వేసుకునేలాగా అయితే మేము డిజైన్ చేశామనమాట. ఇవన్నీ కూడా గోల్డ్ షీట్‌లో చేసిన ముక్కలు. పెండెంట్‌లో ఎక్కడ గోల్డ్ షీట్ వాడకుండా అంతా 916 హాల్‌మార్కే చేశాము. ఈ పర్ల్స్ ప్రెజెంట్ చాలా ట్రెండింగ్‌లో ఉండే. ఇవి వేసుకుంటే అందరూ మీ వైపు ఒక్కసారైనా తిరిగి చూస్తారు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే దీంట్లో చాలా నీట్‌గా అమర్చామనమాట. వాళ్ళిచ్చిన బాల్ చైన్‌ని ఈ నెక్ పైన అడ్జస్ట్ చేశాము. అండ్ ఈ పెండెంట్‌కి కంప్లీట్‌గా డిటాచబుల్ సిస్టమ్ ప్రొవైడ్ చేయటం వల్ల, మీరు ఓన్లీ ఈ హారం లాగే కాకుండా సింగిల్ పెండెంట్ లాగా కూడా వేసుకోవచ్చు. అండ్ చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చింది. మనం యాడ్ చేసిన ఆ చిన్న పర్ల్స్‌కి. అండ్ ఇక్కడ మీరు చూస్తే మంచి యాంటిక్ ఫినిష్ ఇచ్చాము. అండ్ బ్యాక్ చైన్‌లో గూడా నీట్‌గా గోల్డ్ షీట్ చైన్‌ని ప్రొవైడ్ చేశాము. సో, ఇది అడ్జస్టబుల్. అండ్ ఈ గోల్డ్ బాల్స్ వాళ్ళిచ్చినవే. ఈ పర్ల్స్ ఏవైతే ఉన్నాయో సౌత్ సీ పర్ల్స్ అవ్వటం వల్ల చాలా రియల్ అండ్ రాయల్ లుక్ అయితే వస్తుంది. ఇలాంటి జ్యువెల్లరీ రీక్రియేషన్ కావాలనుకుంటే మా పేజ్‌ని ఫాలో అవుతూ అండ్ ఈ జ్యువెల్లరీ ఎలా ఉందనైతే కామెంట్ చేయండి. అండ్ మీరు కొత్తగా ఏదన్నా